అధికారంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. ఇద్దరు ఒకటయ్యారు. నా మీద కేసులు వేశారు ఇద్దరు కలిసి ఒకటై. ఇటువంటి పరిస్థితిలో కూడా నాకు తోడుగా నిలబడింది మీరే. గర్వంగా కూడా నేను ఇవాళ చెప్తా, రేపొద్దున కూడా అటువంటి పరిస్థితులే మళ్ళీ వచ్చినప్పుడు అండగా నిలవాల్సింది మీరే. మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ఎటువంటి అన్యాయాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు, ఎటువంటి అన్యాయపు కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు, ఎటువంటి అన్యాయపు అరెస్టులు చేసినా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, సంయమనం పూర్తిగా కూడా ఎక్కడా కూడా దాటకుండా చూసుకోండి. పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. ఎన్నికలే మనకు కనిపించాలి. ఆ ఎన్నికల్లో బహుశా పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు ఎవ్వరూ కూడా ఉండరేమో, బహుశా అందరినీ అరెస్ట్ చేసి పడేస్తారేమో, నాకు తెలియదు. కానీ గ్రామాలలో ఉండేది మీరు. మిమ్మల్ని అయితే ఎవరు ఏమి చేయలేరు. ఇక్కడ నుంచి పులివెందుల నుంచి బహుశా నేను కూడా క్యాంపెయినింగ్ కూడా ఇక్కడికి రాలేకపోవచ్చేమో, రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరగాల్సిన పరిస్థితి నాకు ఉంటుందేమో. కానీ నేను నమ్మేది ఎవరినో తెలుసా? గ్రామాల్లో ఉన్న మా అన్నలను నమ్ముతున్నా, గ్రామాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలను నమ్ముతా ఉన్నా, గ్రామాల్లో ఉన్న నా తమ్ముళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. ఎన్నికలు మీరే చేస్తారు. బహుశా జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు బహుశా మీరే చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. కడప జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ కదలిక రావాలి. కడప జిల్లాలోని ప్రతి ఇంట్లో నుంచి కదలిక రావాలి. అన్యాయంగా అరెస్టులు జరిగితే మాత్రం, అన్యాయం ఒక స్థాయి దాటితే మాత్రం రావణుడి పాలన అంతం కావాలంటే అది వానరుల చేత జరిగింది అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదని చెప్తా ఉన్నా మీ అందరితో. రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కుట్రలు జరుగుతా ఉన్నా ఈ కుట్రలు ఇంతటితో ఆగిపోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితులే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యూహంలోనే చంద్రబాబు నాయుడు గారికి భాగంగా తన పార్ట్నర్, ఈ మధ్యకాలంలోనే మీ అందరికీ తెలుసు తన పార్ట్నర్ ఎవడో. తన పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో భాగంగానే తన పార్ట్నర్తో ప్రతిపక్షంగా ఉన్న మా మీద తానే స్క్రిప్ట్ చదివిస్తాడు. పార్ట్నర్ ఎవడో తెలుసు కదా, ఒక సినిమా యాక్టర్. చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తారు, డైలాగులు కొట్టిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆదేశిస్తే ఆయన అలా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్కు సినిమా నిర్మాత చంద్రబాబు గారే, డబ్బులు చంద్రబాబు గారే, డైలాగులు ఆయనయే, అభ్యర్థి నిర్ణయము ఆయనే. బీఫాములు ఒక్కటే మాత్రమే ఆయన యాక్టర్తో పెట్టిస్తాడు, ఆ పార్ట్నర్తో పెట్టిస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన వేళ, జగన్ అనే వ్యక్తిని ఇబ్బంది చేయడం కోసం కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు పెట్టిన వేళ, అధికారుల ఎలా చెబితే అలా చేసిన సిబిఐ అధికారి కూడా మీ అందరికీ తెలుసు. ఆ పార్టీ, ఆ అధికారిని ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి భీమిలీకి టికెట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి భీమిలీ టికెట్ కాస్త తన పార్ట్నర్తో చేర్పించి అక్కడి నుంచి విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా నిలబెట్టించారు. గొప్ప గొప్ప డ్రామాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళంతా. చివరికి ఏ స్థాయిలో ఈ డ్రామాలు ఉన్నాయంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ యాక్టర్ నామినేషన్లు వేస్తే అక్కడ జెండాలు కనిపించినవి ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి.
దారుణంగా ప్రతిపక్ష ఓట్లను చీల్చేందుకు ఒక డ్రామా కాదు, 2 డ్రామాలు కాదు, రకరకాల జిత్తులు, రకరకాల ఎత్తులతో చంద్రబాబు నాయుడు గారు ఆడుతూ ఉన్న డ్రామాలు చూస్తూ ఉన్నాం. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఇటువంటి డ్రామాలు చేయాల్సిన పనుల, మనకు ఇటువంటి సినిమాలు తీయాల్సిన పనుల. దేవుణ్ణి నమ్ముతా ఉన్నాను, ప్రజల మీద నేను ఆధారపడ్డా. దేవుడు ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున ఖచ్చితంగా ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని పన్నాగాలు పన్నినా వచ్చేది ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన డబ్బులు పంపించే పరిస్థితి కూడా ఉంటుంది. విపరీతంగా సంపాదించిన డబ్బులు కూడా ఉంటాయి. ఆ డబ్బులను అధిగమించాలి. ఆ డబ్బులకు మన నవరత్నాలే పోటీ కావాలి. నవరత్నాలతో సంవత్సరానికి ప్రతి అక్కకు ఎంత మేలు జరుగుతుందో, నవరత్నాలతో సంవత్సరానికి ప్రతి అన్నకు ఎంత మేలు జరుగుతుందో, నవరత్నాలతో సంవత్సరానికి ప్రతి అవ్వకు తాతకు ఎంత మేలు జరుగుతుందో, నవరత్నాలతో ప్రతి రైతన్న ఎలా బాగుపడతాడో ప్రతి ఊర్లోనూ చెప్పాలి, ప్రతి ఇంటికి చెప్పాలి అని చెప్పి మరొక్కసారి మీ అందరితో కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతను పంచిపెడతా ఉన్నందుకు, ఆప్యాయతను చూపిస్తా ఉన్నందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మీ బిడ్డను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను.